పక్క రాష్ట్రాల్లో కూర్చొని పతివ్రత కబుర్లు చెబుతున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగనే ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల అలాగనే ఉంది. కోర్స్ ఇప్పుడు యాంకర్గా చేయటం లేదనుకుంటాను, బుల్లితెరకే దూరం అయిపోయింది, మరి పార్టీకి అంకితం అయిపోయిందని చెప్పుకుంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నప్పుడు, లేకపోతే ప్రతిపక్ష పాత్రను పోషించాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఎక్కడ పెడతాడు అనేది ఎవరికి తెలియదు, ఏ ప్రెస్ వస్తారు, ఎవరు ప్రశ్నిస్తారు అది కూడా తెలియదు. అలాగనే యాజ్ టీజ్గా శ్యామల కూడా అలాగనే ఒక ప్రెస్ మీట్ పెడుతుంది. అందులో కూడా ఎదురుగా ఉన్న స్క్రిప్ట్ని చూసుకొని బాగా బట్టీయం వేసి అందులో ఉన్న మ్యాటర్లన్నీ చవటం తప్ప వేరే ఏం తెలియదు నాకు అని ఆవిడే పోలీసుల ముందు కూడా చెప్పింది. ఇప్పుడు ఈ అధికార ప్రతినిధి కూడా ఎక్కడో ఒక చోట కూర్చొని ఓ ప్రెస్ మీట్ పెడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీళ్ళు వచ్చే పని కూడా లేదు. బహుశా బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లాగా ఇలాంటిది ఒక కార్యక్రమం చేస్తే, ఈవిడ హైదరాబాద్లో కూకట్పల్లి నుంచి ఈవిడ ఇట్లాంటి కార్యక్రమం ఒకటి చేస్తుంది. ఇది పిచ్చి వీళ్ళకి ఎంత ముదిరిపోయింది అని అనుకుంటే, అది బాగా ముదిరి యాంకర్ శ్యామల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని బ్రదర్ని అరెస్టు చేసినందుకు గాను, ఆ సమయంలో తన భర్తను కూడా అక్కడికి వెళ్తే అరెస్ట్ చేసినందుకు గాను నిరసనగా ధర్నాని హైదరాబాదు కూకట్పల్లిలో తన ఇంటి దగ్గర చేయటం మొదలుపెట్టింది. దీనికి మరొక వత్తాసు నాయకుడు వెంకటరెడ్డి, ఆయన కూడా ఒక అధికార ప్రతినిధి అనుకోండి. అఫ్కోర్స్ ఆయన కూడా కూకట్పల్లిలోనే ఉంటాడు. మొన్న ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళినప్పుడు బాత్రూంలో దూరి మీరు వెళ్ళిపోండి లేకపోతే హెయిర్ పిక్ తాగుతానని హెయిర్ పిక్ రెడ్డి అని పేరు తెచ్చుకున్నాడు కదా, ఆ వెంకటరెడ్డి కూడా ఉండేది కూకట్పల్లిలోనే. మరి ఎందుకంటే మొన్న పోలీసులు అక్కడికే వెళ్ళారు. బహుశా వీళ్ళిళ్ళు పక్కనే ఉన్నాయో మరి కొంచెం దూరంగా ఉన్నా ఈ యాంకర్ శ్యామల చేస్తున్న ఈ కార్యక్రమానికి అతను కూడా వచ్చి జత అయ్యాడు. వీళ్ళు అక్కడ ఒక కార్యక్రమం కాదండి, అదేదో ఒక ప్యాకేజ్ లాగా ఒక పక్కన కోటి సంతకాల సేకరణ, మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయకుండా ఆపటానం కోసం ప్రజల యొక్క అభిప్రాయం ఉంది. మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెస్తే గిస్తే జగన్మోహన్ రెడ్డి తెచ్చానని చెప్పుకుంటున్న ఆ 17 కాలేజీలు హైదరాబాదులో ఏం లేవు కదా. హైదరాబాదులో కోటి సంతకాల సేకరణ. ఇంకా అదేమంటే ఇక్కడ హైదరాబాదులో ఉంటున్న చాలామంది మా కూకట్పల్లిలో ఉంటున్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఓటేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు అనే విషయాన్ని చెబుతుంది. దీంతోపాటు ధర్నా కూడా అక్కడే చేస్తుంది. ఎవరైనా సరే ఇప్పుడు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్టు ఈవిడ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అదే కార్యక్రమం చేపడతా ఉంది. ధర్నా చేయాలన్నా ఆవిడ ఇంట్లో కూర్చొని ఆవిడ ఇంటి ముందు టెంట్ వేసుకొని చేయటం, కోటి సంతకాల సేకరణ కూడా ఆవిడ ఇంటి ముందే చేయటం, ఇలాగ హైదరాబాదులో చేసుకుంటూ ఏవిడుంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్లో అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి తాడేపల్లి వస్తున్నాడని పేరు చెబుతున్నారు. కానీ నాకైతే కొంచెం అనుమానంగానే ఉంది. ఇలాంటి ప్రెస్ మీటు బెంగళూరు నుంచి పెట్టలేడా జగన్మోహన్ రెడ్డి? ఆడ రికార్డు చేసి ఈడకి లైవ్లో ఎంతసేపు అండి ఆన్లైన్లో. ఇప్పుడు నేను ఇలా వీడియో రికార్డ్ చేయగానే అలా యూట్యూబ్లోకి ఎక్కించగానే మీ ముందుకి 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. అదే ఇప్పుడు ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ లాగా ఇప్పుడు రియల్ టైం ప్రతిపక్షం అన్నమాట. వీళ్ళు శ్యామల హైదరాబాద్లో కూర్చొని, జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తుంటారు. వీళ్ళు 29లో వచ్చేసి మేము రప్పాలాడిచ్చేస్తాం, ఏటపోతు తలకాయలు నరికినట్టు నరుకుతాం. ఏది పక్క రాష్ట్రాల్లో కూర్చొని. అందుకనే వీళ్ళందరినీ అనేది పక్క రాష్ట్రాల్లో కూర్చొని ప్రతివత కబుర్లు చెప్పొద్దని.